దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యాంశంగా మనం చదివితే, జకరియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. రాజైన దర్యావేషు కాలములో ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేము అని 9వ నెలను 4వ దినము బేతేలు వారు పంపి ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినప్పుడు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని చేయగా సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షమై ఏమనగా, దేశపు జనులందరికీ యాజకులను ఈ జరిగిన 70 సంవత్సరములు 5వ నెల 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖమును సమకూర్చి వచ్చి నా యందు భక్తి కలిగే ఉపవాసము ఉంటిరా. 21 రోజుల ఉపవాస ప్రార్థనా కూడిక ఈరోజు 20వ రోజు తండ్రిపడితో ముగించబడుతుంది. సాధారణంగా ఉపవాసం ఎందుకు చేయాలి అన్నిలైతే ఏ శనివారము, ఏ గురువారము, ఏ మంగళవారము వారి వారి క్రమాలను బట్టి ఉంటారు. మనకు కూడా అనిపిస్తుంది ఎందుకు చేయాలి. తరచుగా నన్ను చాలా మంది అడుగుతారు, ఎందుకు పద్దాకల ఉపవాసాలు ఉంటారు? తరచుగా ఈ మధ్య ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. 365 రోజుల్లో మేము 200 రోజులు ఉపవాసం ఉండేటట్టున్నాం. ఎందుకు అంతలా ఉపవాసం ఉంటారు అంటే, మనుషులతో గడుపుట కంటే దేవునితో గడుపుట ఎంత చాలా శ్రేష్టమైనది. మనుషులతో గడుపుట కంటే దేవునితో గడిపి దేవుని సన్నిధిలో కూర్చొని పెనుగులాడుతూ ఉంటే నీ పౌర స్థితి పరలోకముందంటాడు. ఇక్కడ దేవుడు నడిచినట్టు యథార్థంగా ఆయన పాదాలు పట్టుకొని దావీదు అంటాడు కదా, నేను నిత్యము పాపము చేయకుండా ఉండునట్లు ప్రతిరోజు మీ ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని ఇమ్మని అడుగుతాడు. ఇక్కడ బబులోను చెరలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళు 4వ వారం, 5వ వారం, 7వ వారం, 10వ నెల ఇట్లా ఉపవాసాలు ఉంటూ వారి దుఃఖమును చెబుతూ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ వచ్చారంట. 70 సంవత్సరాలు కాలము వారికి శ్రమల కాలము సంభవించినప్పుడు ఆ 70 సంవత్సరాల కాలము ఇక ముగించబడుతుంది అని అన్నప్పుడు వారు దర్యావేస్తూ ఏలుబడి ఎందుకు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఈ 70 సంవత్సరాలు శ్రమంలో ఉన్నాం,
మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టక నిత్యము తోడుగా ఉన్నాడు కనుక ఇదిగో ఆయనకు కృతజ్ఞతగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నామని వారు వేడుకొనగా ప్రభు అక్కడ తేటపరుస్తూ రాస్తాడు. భక్తుడు అక్కడ చక్కగా రాస్తాడు. 70 సంవత్సరములు ఇదిగో ఏటేట 5వ నెలలో మేము ఉపవసించి ప్రార్థన చేసాం, మా దుఃఖాన్ని సలుపుతూ ఉన్నాం. ఈ 70 సంవత్సరాల శ్రమల కాలము ఇక ముగించబడుతుంది. మేము తిరిగి ఇర్మియా ద్వారా మాట్లాడిన మాట ప్రకారం వాగ్దాత దేశానికి వెళ్తాం. వాగ్దాత దేశానికి మేము వెళ్ళే ముందే ఈ దేశంలో కూడా ఉపవసించి ప్రార్థన చేయాలని అనుకుంటున్నాం అని వాళ్ళు తెలియజేస్తారు. కష్టాలు వచ్చినప్పుడే ఉపవాసాలు కాదు, బాధలు వచ్చినప్పుడే ఉపవాసం కాదు, సమస్య కలిగినప్పుడే 2 రోజులు దేవుని సన్నిధిలో పొట్టగట్టుకొని ప్రార్థన చేద్దాం అనేది కాదు. దేవుడు నీ జీవితంలో మేలు చేసినా కృతజ్ఞతగా ఉపవసించి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో సంతోషం కలిగినా ఉపవాసం ఉండాలి, బాధ కలిగినా ఉపవాసం ఉండాలి. ఉపవాసము ఒక క్రైస్తవుడికి జీవనాడి లాంటిది. ఎట్లాంటిది? జీవనాడి లాంటిది. అందుకే అంటాడు ఉపవాసం అంటే ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించడం. ఉపవాసం చేయడం అంటే దేవునికి సమీపముగా వచ్చి దేవుడి కష్టం విని మేలు చేసినప్పుడే కాదు, శ్రమల సంఖ్యలలో ఉన్నప్పుడే కాదు దేవుని దగ్గరికి రావడం. సంతోషం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధికి ఖాళీగా ఉన్నావంటే చాలు, ఆ రోజు ఉపవాస దినముగా ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అన్ని ప్రార్థనల కంటే బలమైనది ఉపవాస ప్రార్థన. అందుకే టైటిల్ కూడా ఏం పెట్టానంటే ఉపవాసం ఎందుకు చేయాలి, అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే మాట్లాడతాడు, చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, దేవుడు ఎలా ఉపవసించి ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడో ఈ అంశంలో మనం చూద్దాం. ఉపవాసము క్రైస్తవుడికి జీవనాడి లాంటిది. ప్రార్థన అనేది అవసరం కొరకు చేయకూడదు. ఎప్పుడు ప్రార్థన అనేది క్రీస్తుకు సమీపంగా రావడానికి చేయాలి. కానీ అవసరం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. నేను ప్రార్థన చేస్తా ప్రభువా నాకు ఇది కావాలి, నేను ప్రార్థన చేస్తా ప్రభువా నాకు అది కావాలి, నేను ప్రార్థన చేస్తా ప్రభువా ఎందుకు ఇవ్వవు? రుబాబు చేస్తూ ఉంటాం చాలాసార్లు. నీ చిత్తం ఏంటి అని అడుగుతాం. ఆల్రెడీ మన మధ్యలో మనకంటూ ఒక చిత్తం ఉంటది, దాన్ని బయట పెట్టలేక నీ చిత్తం ఏంటి అని అడుగుతాం. సాధారణంగా దేవుని చిత్తం కనుక్కునేవాడు తన మనసులో చూడండి, ఒక తెల్ల కాగితం మీద నల్లటి మచ్చలు ఉన్నాయనుకో, ఆ కాగితం తెల్లగా కనబడదు, మచ్చలుగానే కనబడుతుంది. తెల్లటి నీ జీవితం మీద పాపపు మచ్చలు కనబడితే మరి ఆ కాగితాన్ని కొనుక్కునే, ఆ పుస్తకాన్ని కొనుక్కునేవాడు ఇష్టపడడు. ఇప్పుడు నిన్ను కూడా ప్రభు ఇష్టపడాలంటే తెల్ల కాగితం, తెల్లటి జీవితం నా ప్రభు కోరుకుంటున్నాడు. ఎవడో వాడేసిన ఇస్తరాకులే వాడేసిన నీ బ్రతుకు నాకు కావాలి అనట్లేదు. నీవు పరిశుద్ధంగా ఉంటే నీ మొర నేను వింటాను. ఇప్పుడు చూడండి, అవసరానికి ప్రార్థన చేస్తావు, నాకు ఇది కావాలి, ఇస్తావు, నాకు అది కావాలి, అవసరానికి కాదు. కానీ ఉపవాసం ఉన్నప్పుడైనా ప్రభువుకు సమీపముగా వెళ్ళి ఆయన తట్టు తిరిగితే మత్తయి సువార్తలో రాస్తాడు, రహస్యమందు మీరు నాకు ప్రార్థన చేస్తే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ వాక్యాలన్నీ ఎక్కడికి పోయినాయో. అంతకుముందు పెద్ద పెద్ద అనుభవం కలిగి తలనేసిన సేవకులు ఏ బాధ వచ్చినా ముందు వాక్యాన్ని చూపించేవాడు. ఇప్పుడు వాక్యాలన్నీ ఎగిరిపోయింది. ప్రార్థన చేయము జనులకు స్వాస్థ్యంగా అయిపోయింది.
భయపడుగుము తోడుగా. వాగ్దానాలు, వాక్యాలన్నీ వెళ్ళిపోయి మన స్థితి, మన 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 ప్రార్థనా జీవితము పడిపోయింది. చాప కింద నీరులాగా మారిపోయింది. వీళ్ళ లూకాసు వార్త 5వ అధ్యాయం 35వ వాక్యంలో 34వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడుగా భూమి మీద సంచరించేటప్పుడే ఏ మాటలు మాట్లాడాడో మనం అక్కడ చూస్తాం. లూకా 5వ అధ్యాయం 34వ వాక్యం. పెళ్లి కుమారుడు ఆగండి. మీరు చాలా మంది డౌట్లు ఏంటి? అసలు దేవుడు ఉపవాసం ఉండమన్నాడా లేదా? ఉన్నారు, దేవుడు ఉండమని చెప్పలేదే. సరే, 12 మంది శిష్యుళ్ళు ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? ఈ దొంగలు కూడా దొరికారు ఇన్ని రోజులు. ఇంకొకడు పౌలు ఉపవాసం ఉన్నాడా అని అడిగారు మరికొందరు. ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్న దగ్గర నుండి ఈ దొంగలు ఎక్కువైపోయారు. దేవుడు ఉండమన్నాడా? దేవుడు శరీరాన్ని నిలబొట్టుకోమన్నాడా? ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటాడు? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఆ దినములలో పై వచ్చిన 34. అందుకు యేసు, ఎవరు చెప్పారు మాట? అందుకు యేసు పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారి చేత ఉపవాసము చేయిస్తారా? పెళ్లి కుమారుడు తమని విడిచి వెళ్ళిన తర్వాత వాడు ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు, నేనున్నంతసేపు వీళ్ళు చేయట్లేదు, కానీ నేను వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా చేస్తారు, అది చేయాలి. నేను ఉన్నంతసేపు పెళ్లింట్లో ఉపవాసం ఉంటానా? ఉంటారు అసలు? పెళ్లి దేవునికి సంతోషంగా ఆడుతూ పాడుతూ తిని ఆనందంగా గడపడానికి పెళ్లి చేసుకున్న వాడి దగ్గరికి పోయి మీరు అందరూ ఈరోజు ఉపవాసాలు ఉండండి అంటే ఉంటారు వాళ్ళు? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నేనున్నంత కాలం వీళ్ళు ఉపవాసాలు ఉండరు, నువ్వు ఉండమన్నా ఉండరు. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కలిగే ఎదురు దెబ్బలను బట్టి వీళ్ళు ఖచ్చితంగా. క్రైస్తవులకు వారాల సెంటిమెంట్, ఇన్ని వారాలు ఉండాలి. మరి కొందరైతే శుక్రవారమే ఉండాలి, శనివారం ఉండకూడదు, సోమవారమే ఉండాలి, మంగళవారం ఉండకూడదు. ఎందుకయ్యా అంటే గురువారం అన్యులది కదన్నా, మేము ఉండకూడదు కదా చెప్పాడా? ఉపవాసం అంటే వారాల సెంటిమెంట్ కాదు. ఉపవాసం అంటే ప్రభువుకు సమీపంగా రావడం. ఏ సమయాన నువ్వు సమీపంగా వస్తే ఏమవుతుంది? నీకు అనుకూలించింది ఈరోజు ఉద్యోగం, ఈరోజు ఆఫీస్ లేనప్పుడు తలస్నానం చేసుకో, తెల్లటి వస్త్రాలు ధరించి కూర్చో ప్రభు దగ్గర. ఈరోజు ఉపవాస దినం ప్రకటించుకో. శుక్రవారమే చేయాలని చెప్పలేదు, శనివారమే చేయాలని చెప్పలేదు. మరి కొందరైతే ఆదివారం ఉపవాసం ఉండమని చెప్పాడా? ఉపవాస ప్రార్థన చేయడానికి వారాల సెంటిమెంట్ అస్సలు ఉండదు. మరి కొంతమంది 7 వారాలు 3 వారాలు అంటే యేసయ్యను కలుసుకోవడానికి కూడా వారాలు కావాలా? గమనిస్తే అన్నిలో వాళ్ళ దగ్గరికి పోయి ఈ వారాలు చూపిస్తారు. అట్లా తయారయ్యామన్నా. ఏ వారాలు? మంచి రోజు ఏదన్నా ఏ రోజు? క్రైస్తవుడికి అన్ని మంచి రోజులు అని ప్రభు చెప్పాడు. మళ్ళీ దాంట్లో ఏ రోజు? ఇప్పుడు పిండం పెట్టడానికి కూడా మంచి రోజు కావాలి. ఆదిమ సంఘములో చాలా మంది అంటారు పౌలు గారు ఉపవాసం ఉన్నాడా? మీకు తెలుసా? ఉన్నాడా? పౌలు గారు ఉపవాసం ఉన్నాడా? ఎక్కడున్నా మాట? ఉన్నాడా? ఇప్పుడు చాలా మందికి బైబిల్ చదవకుండా పౌలు ఉపవాసం లేడుగా, ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు పెట్టాడు, పౌలు ఉపవాసం ఉన్నాడా?
ఈ డౌట్ ఉన్న వాళ్ళకి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం ఆదిమ సంఘములో అపోస్తులే చెప్తున్నారు 2వ వచనం. ఆదిమ సంఘస్థులు ఉపవాసం ఉన్నారో లేదో ఇక్కడ వాళ్ళు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా ఎవరంట? అంతియొకలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అని ప్రవక్తను బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను. ఇప్పుడు ఆదిమ సంఘం ఉపవాసం లేదా? ప్రారంభంలోనే ఉపవాసం ఉంది. ఇంకా చెప్పాలంటే ఉపవాసాన్ని ప్రారంభంలోనే యేసు ప్రభు గుర్తు చేశాడు. రావడంతోనే ఏం ప్రకటించాడు? ఒరే బాబు, నేను ఏదైతే చేసి వెళ్తున్నానో తిరిగి మీరు అది చెయ్యాలి అన్నాడు. చెయ్యాలన్నాడా లేదా? ఇప్పుడు ఆయన 40 రోజులు ఉన్నాడు, మనం ఎందుకు ఉంటాం? కొద్ది గ్యాప్ ఇస్తే ఇది తగ్గిందిగా. ఎక్కడుండమన్నాడు? నేను మీకు మాదిరి చూపి వెళ్తున్నాను. అన్ని విషయాల్లో మాదిరి, అన్ని విషయాల్లో మాదిరి చూపే వెళ్ళాడు. క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన జీవనాడి లాంటిది, జీవాన్ని పోస్తుంది. నీకు ఏ సమస్యలో విజయం రావట్లేదా? మోకాళ్ళే ఉపవసించి ప్రభు పాదాలు పట్టుకుని ఏడు. ఖచ్చితంగా దాంట్లో విజయం రాకపోతే అప్పుడు. కానీ మనం కడుపు నిండా తింటాం. సులోమితి అంటది, నా ప్రియుడు ఎప్పుడు వస్తాడో చూసి చూసి తలుపు దగ్గర చూసి 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 బెడ్ మీద పడుకొని కాలు మీద కాలేసుకుని ఎప్పుడు వస్తాడో అంటూ ఉంటది. అట్లాగే నిద్ర పెట్టేస్తుంది. ప్రియుడు వస్తాడు, ఆదిమ సంఘములో ఉపవాసాలు ఉన్నారు. పిల్లలకి బడికి పంపించేటప్పుడు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపించవచ్చుగా. పిల్లలకి ఉద్యోగాలకి పంపించేటప్పుడు ఒక రోజు ఉపవసించి ప్రార్థన చేసి పంపించవచ్చుగా. పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుడు ఏదైనా చెప్తాడేమోనని కనిపెట్టొచ్చు కదా. వివాహానికి ముందు గాని, ఉద్యోగానికి ముందు గాని, బయటికి వెళ్ళడానికి గాని, ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్లే ముందు గాని ఒకరోజు ఉపవసించి ప్రార్థన చేయొచ్చుగా. దేవుడు ఏదో ఒకటి మాట్లాడక ఉంటాడా? నన్ను వెంబడించు వారిని, నా అడుగుదాడలో నడిచిన వారిని నేను ఏది మరుగుపరచగా అనను కదా. ఎక్కడ నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నడుస్తున్నావు? దేవుడు నువ్వు చేసిన ప్రార్థన వినాలంటే అన్ని నీ సొంత నిర్ణయాలే కదా. మరి దేవుని చిత్తం ఎక్కడుంది? మనం చేసేదన్నీ తప్పుడు పనులే. మళ్ళీ దేవుని మీద నెపం మోపుతాం. ఉండమన్నాడా? ఉండటానికి మనకి చేత కాదు. అయ్యో అన్నా, గంట కూడా నేను టిఫిన్ చేయకుండా ఉండనన్నా. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉంటే కూడా రేపు 10వ తారీఖు మార్చి 10 నుంచి 40 days ఫాస్ట్ ఉంటాయి. ఎవడా? నేను ఈ సంవత్సరం పెట్టుకున్న గొప్ప కోసం కాదు కానీ ప్రభు మహిమ కోసం ఈ సంవత్సరం పెట్టుకున్న. జనవరిలో 7 రోజులు, ఫిబ్రవరిలో 21 రోజులు, మార్చి ఏప్రిల్ మధ్యలో 40 రోజులు, మేలో 3 రోజులు, జూన్లో పిల్లలు బడికి వెళ్తారు మళ్ళీ 7 రోజులు, జూలైలో 21 రోజులు, ఆగస్టులో నా బర్త్డే ఉంది దానికి 3 రోజులు, సెప్టెంబర్లో మళ్ళా 14 రోజులు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 50 రోజులు. పౌలు అంటాడు కదా, తరచుగా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. మీకు నేను చెప్పాలంటే ముందు నేను నలగొట్టబడాలంటాడు. ఎక్కడుందో చూస్తారు ఒకసారి. పౌలు ఎలా ఉపవాసం చేశాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం. కొరింథియన్స్ చాప్టర్ 2. మేము బలహీనులమై ఉన్నట్టు
సమానంగా మాట్లాడుచు. ఈ రోజు నీ ఉపవాస ప్రార్థనకు ఒకవేళ సమాధానం రాకపోవచ్చు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేసేటప్పుడే ఒకవేళ రాకపోవచ్చు, కానీ బలహీనుడు అవ్వచ్చు, కానీ అవమానపడవచ్చు, కానీ ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో, ఏ విషయమందు ఎవడు ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను ధైర్యం కలిగి ఉన్నా. దేన్ని బట్టి? వాడు లోకాన్ని బట్టి ధైర్యంగా ఉంటే, నేను ప్రార్థించిన నా ప్రార్థనా జీవితం మీద నాకు ధైర్యం ఉంది. నా దేవుడు నన్ను పిలిచిన పిలుపు మీద, దర్శనం మీద నాకు ధైర్యం ఉంది. నేను దేవుని సన్నిధిలో నడగొట్టబడిన నా జీవితం మీద ధైర్యం ఉందంటాడు పౌలు. దేనికో తెలుసా? కాలక్షేపాల కొరకు కాదు, కాలక్షేపాల కొరకు మనుషులను మభ్యపెట్టుటకు కాదు, కానీ నన్ను నేను నలగొట్టుకొని క్రీస్తును వెంబడిస్తున్నా అంటాడు. చదవండి. ఏ విషయమందు ఎవడైనను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను ధైర్యం కలిగి ఉన్నాను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. 11:27 27 ఒకసారి 26 చదువు. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రములలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ప్రయాసతోను కష్టములతోను. ప్రయాసతో ఆగండి. ఏమంట? నదుల్లో వెళ్ళినా ఆపదే, ప్రయాణాల్లో వెళ్ళినా, పక్కనే ఉన్న స్నేహితుడితో కూడా అన్ని ఆపదల్లోనూ నా దేవుడు నన్ను వెన్నుండి నడిపించాలని ప్రయాసతోనూ భారముతోనూ, చదవండి, కష్టముతోనూ, నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని పొట్టమడుచుకొని తరచుగా, సంవత్సరానికి ఒకసారి చెప్పలా అక్కడ, సంవత్సరానికి ఒకసారి చెప్పలా అక్కడ, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వముతో చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాం. నాకు భయం కలగదా? నేను వెళ్ళే దారిలో బండి కొంచెం ట్రాక్ తప్పిందనుకో, దేవుడి నామానికి అవమానం కదా. ఏమంటారు? దేవుడి పరిస్థితికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తరచుగా ఉపవసించాలి. ఆకలి దప్పుకులతో, నిద్రాహారాలు మాని, నిద్రలు లేని రాత్రులు, కష్టాలు, ప్రయాసం, భారం, ప్రభు సన్నిధిలో తరచుగా ఉపవాసం. చాలా ఉన్నాయి చెప్పడానికి అంటాడు పౌలు. అసలు ఈ మాట ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు కొరింథీ సంఘానికి అసలు ఎంత వేదనతో చెప్పాడు. నేను ఇన్ని వేదనలు పడుతున్నాను, మీలో చలనం కనపడట్లేదు. నాకు ప్రారంభంలో దేవుని సంఘంగానే మిమ్మల్ని భావించాను, కానీ రాను రాను మీరు ఎంతో పాడైపోతున్నారంట. తరచుగా ఉపవాసాలు ఉన్నాడు. తరచుగా, వారానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కాదు, తరచుగా ఉన్నాను. ఖాళీ దొరికిందంటే ప్రభు పాదాలు పట్టుకున్నాను. ఏమండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడో తెలుసా? దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. ఆయనకి ఇష్టడుగా సమీపంగా వచ్చేసాడు. ఆయన యొక్క కృపను వేడుకున్నాడు. ఆయన కృపలో నలిగిపోయాడు. ఇంకొక మాట చూడండి, వాక్యాన్ని ముగిస్తాను. భక్తిలో పర్వత శిఖరాన్ని పౌలు గారు ఎక్కాడు. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. భక్తి లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తే అది వ్యర్థమవుతుంది. అవసరాలు చెప్పుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తే అది భక్తి కోసమో లేకపోతే నీ అవసరం కోసమో అర్థం కాని స్థితిలో ఉండిపోతాం.
హోలీ స్పిరిట్, హోలీ మ్యాన్, భక్తి పరుడుగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఎలీషా షునేమిరాల ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థనాపరుడుగా వెళ్ళాడు. ఆమె తన భర్తతో ఉంటది, అయ్యా మన ఇంటికి తరచుగా వస్తూ వెళ్ళే దైవజనుడు భక్తిపరుడు, పొర్రపాటున ఆయనతో ఎలాగోడాలు చేయమాకు, అతడు భక్తిపరుడు అంది. చూడండి, ఒక చిన్న మాట చూడండి. పరమగీతములు 3వ అధ్యాయం 1వ వాక్యం చదివించి ముగిస్తాం. వచ్చే వారం మిగతా అది కంటిన్యూ చేస్తాం. రాత్రి వేళ పరుల నుండి నేను నా ప్రాణ ప్రియుడిని వెతికి తిని ఇప్పుడే లేస్తాను. మీకు ఇంకో క్లూ ఇస్తున్నా. రోమా 13:12 ఇంటికి వెళ్ళి చదువుకొని వచ్చే వారం చెప్తాను. రాత్రి వేళ పరుండి ఉండి ఎవరిని వెతికా? నా ప్రాణ ప్రియుడిని వెతికా. ఇప్పుడు రాత్రి దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? చీకటి కార్యాలకు సాదృశ్యం. పాపం ఎప్పుడు చేస్తాం? పగలా రాత్రి? రాత్రే కదా. ఇప్పుడు రాత్రి వేళ పరుడు నుండి బెడ్ మీద పడుకొని శులోమితి ఎప్పుడు వస్తాడో అని ఆలోచన చేస్తాం. ఇప్పుడు ప్రాణప్రియుడు కావాలి. ప్రాణప్రియుడి కోసం వెతకాలి అంటే గవిని దగ్గర కూర్చొని వచ్చేంత వరకు వెతకాలి. కానీ వెతికిందా అంటే వెతకలా. పరుడు నుండి నేను పడుకొని ఉంటాను, వచ్చి తలుపు కొడతావేమో అంటుంది. దీంట్లో చాలా అర్థం ఉంది, అది నేను వచ్చే వారం చెప్తా. ఉపవాస ప్రార్థనకు శక్తి మిమ్మల్ని అందరినీ ఆవలించును గాక. దేవుడు మీకు సహాయం చేయును గాక. దేవుడు మీ యొక్క నోటి ముద్దను బంద్ చేసి ఉపవాస ప్రార్థన చేయించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. మహాపరిశుద్ధుడు, ఇది ఆశ్రయదుర్గమైన మా తండ్రి, మా ఉపవాసపు జీవితానికి అర్హుడైన ప్రియుడా, ఈ ఉదయకాలం ప్రథమంగా ప్రభాత ఆరాధనలో మీ సన్నిధికి మేము వచ్చాము. ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటానమ్మా. దేవా, అయ్యా ఇది కడుపార తిని కంటి నిండా నిద్రపోయి సుఖమైన జీవితాన్ని కోరుకుంటున్నాం, కానీ కష్టములతో, జాగరణములతో, భారంతో, ప్రయాసంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రార్థనా జీవితానికి మేము దూరంగా ఉన్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ కొరకు నడుపు పట్టుకుని ఉండగా మా ప్రియ బిడ్డలకు అయా ఇదిగో నీ ఆలోచన చేత నడిపించండి. నీ కొరకు ప్రాకులాడి నీ కొరకు పరిగెత్తే కృపనివ్వండి. అయా నీకు వందనాలు. బిడ్డలందరి మీద నీ ఆత్మను ఉంచండి. ఈ ఆదివారం దినం వారెంతో ఆశతో నీ పాద సన్నిధికి వచ్చారు. వారు అడిగిన మీ సమస్తము సమకూరి జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యముతో, పరిశుద్ధ బల్లారాధనతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రతి పనిలో తోడే వచ్చండి. తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెళుతున్నారు. దారి ప్రయాణంలో తోడే వచ్చండి. అల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రయాణంలో కృపనిచ్చి 2వ ఆరాధనలో జయకరంగా వాడుకోండి. వేలాంతరముగా అయా ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు జరుగునట్లు సహాయించి నేను దేవుని కొరకు ఉపవసించి ప్రార్థన చేయాలి అనే తలంపు వాక్యమైన ప్రతి బిడ్డకు దయచేది. అయినా ఏదో ఆచార క్రమంగా కాదు, కానీ నీ కొరకు బ్రతికే జీవితం, నీ కొరకు నిలబడే ఆ తత్వం, నీ సేవ కొరకు అయా ఇదిగో ఎదురాడిన వ్యక్తుల వలె నిలబడి తెగించి నిలబడే దెబోరా వంటి ప్రవక్తలను అయా ఈ సంఘమందు స్థిరపరచండి, లేవనెత్తండి.
గొప్ప కార్యాలు జరిగించి పరిశుద్ధపరిచి దీవించమని విడుదల ఎత్తుతున్న కానుకలు పరిచయ నిమిత్తం వాడుకొని బలపరి స్థిరపరచమని మహిమ ఘనత ప్రభావం మీరే ఆలోచించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకులు తెలియజేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.